హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేను వన్ పాట్ మీల్ అయితే చూపించబోతున్నాను. వన్ పాట్ మీల్ అని ఎందుకన్నానంటే ఇందులో నేను అథెంటిక్ రసం రైస్ అయితే చేశా అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. దాంతోపాటు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే కనుక ఇన్స్టెంట్ కాజు కర్రీ కూడా ఇందులోనే చూపించాను. అది కూడా చాలా బాగా కుదిరిందనమాట. ఈ రెండు మీ అందరితోని షేర్ చేసుకోవాలనిపించి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఇలా చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఈరోజు నేను వన్ పాట్ రసం రైస్ చూపించిపోతున్నాను కదండి. అది కూడా అథెంటిక్ స్టైల్ అనమాట. మీకు కానివ్వండి, మీ పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి ఎవరైనా సరే ఒంట్లో బాగోకపోయినా, సమ్మర్లో అయినా సరే, వింటర్లో అయినా సరే ఈ రసం రైస్ని ఇలా చేసుకుంటే కనుక కడుపుకి ఎంతో హాయిగా అనిపిస్తుందన్నమాట. దీనికి ఏం చేయాలనేది నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. రసం పౌడర్ అయితే నేను చేసుకుంటున్నానండి. దీన్ని రెండు రకాలుగా కూడా రసం రైస్ని చేసుకోవచ్చు. ఆ రెండు పద్ధతులు నేను ఇదే వీడియోలో మీ అందరితోనే షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఇక్కడ నేను రసం పౌడర్కి ఏమేమి వేసుకున్నానంటే ఒక స్పూన్ ఏమో కందిపప్పు వేసుకున్నాను, శనగపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను, మెంతులు మిరియాలేమో అర స్పూన్లు చొప్పున వేసుకున్నాను, జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకున్నాను, ధనియాలు అయితే ఒక స్పూన్ వేసుకున్నాను, ఇంగు ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా అయితే వేయించేసుకున్నాను అండి. ఇలా వేయించుకున్నది మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక ఇందులోకి పసుపు ఇంకా కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఈలోగా మనం కుక్కర్ అనేది పెట్టుకొని ఇందులో రసం రైస్ అనేది వన్ పాట్ అన్నాను కదా, ఈ కుక్కర్లోనే చేసుకుంటాం అనమాట. ఇలా మనం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఫ్లేవర్ ఇంకొంచెం పెరగడం కోసం అని చెప్పి ఇందులో నెయ్యి అయితే వేసుకున్నాను. మీకు వద్దు అనుకున్న వాళ్ళు నెయ్యి స్కిప్ చేసేయచ్చండి. కానీ రసం అన్నం కానివ్వండి, సాంబార్ రైస్, పప్పుచారు అన్నం ఇవన్నీ నేతితోనే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇది మాత్రం మీరు ట్రై చేసి చూడాల్సిందే తప్పకుండా. ఇలా పోపులన్నీ వేసుకోవాలండి. పోపులు అంటే ఇందులో పెద్దగా ఏం వేసుకోలేదు. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నానండి. వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నది, ఒక టమాటో అయితే యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకొని మంచిగా అయితే వేయించేసుకున్నాను. అయితే ఇంకొక పద్ధతిలో కూడా రసం రైస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇది కొంచెం ప్రాసెస్లా అని అనిపించింది అనుకోండి మీకు. ఇంకాస్త ఈజీగా అయిపోవాలి అనుకుంటే కనుక మీరు అన్నం అనేది ఉడకపెట్టుకునేటప్పుడు అంటే ఒక గ్లాస్ రైస్కి చేసుకున్నారనుకోండి, ఆ ఒక గ్లాస్ రైస్లోకి పావు వంతు అంటే ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు కందిపప్పు వేసుకొని పప్పు అన్నం రెండు కలిపి కుక్కర్లో ఉడికించేసుకోండి. ఉడికించేసుకున్న తర్వాత పోపు మామూలుగానే రసానికి వేసుకుంటాం కదా, అలానే వేసుకొని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అన్నీ ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చింతపండు పులుపు ఉంటుంది కదా, చింతపండు పులుపు కూడా వేసేసుకొని ఇన్స్టెంట్ రసం పౌడర్ ఉంటుంది కదండి, ఇన్స్టెంట్ రసం పౌడర్ వేసుకొని ఉడకపెట్టుకున్న అన్నాన్ని మనము ఇందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని మంచిగా ఆ రసం మరగాలి. ఆ మరుగుతున్నప్పుడు మనం ఉడకపెట్టుకున్న రైస్లోకి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ వెళ్తాయి అన్నమాట. అలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ట్రై చేయండి తప్పకుండా. అది కూడా బాగుంటుంది. కాకపోతే మనకి అథెంటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే కనుక హోమ్మేడ్ మసాలా చేసుకొని ఇలా చేసుకుంటే మాత్రం ఇది ఇంకా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి. అది జస్ట్ నార్మల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇన్స్టెంట్గా అయిపోవాలనుకుంటే అలా చేసుకోవాలి. ఈ రెండు పద్ధతుల్లో కూడా ట్రై చేసి చూడండి. రెండు పద్ధతులు బాగుంటాయి. కాకపోతే నేను చెప్పాను కదా, మసాలా పౌడర్ మనం చేసుకున్నదైతే ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏ మసాలా చేసుకోవాలనుకున్నా హోమ్మేడ్ మసాలా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఆ కర్రీస్ అన్నీ కూడా. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎంత లేట్ అయినా కానివ్వండి, ఇంట్లో చేసుకున్న పౌడర్స్తోనే కర్రీస్ చేయడం అనేది చేసుకోండి. అలా చేసుకుంటే హెల్తీ కూడా ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ఇందులోకి నేను ఒక గ్లాస్ రైస్ అయితే కడుక్కొని పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఆ రైస్ని అనేది యాడ్ చేసుకుంటున్నాను.
వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడరు మొత్తం వేసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, నేను ఈ ఒక గ్లాస్కి మాత్రమే రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం రసం పౌడరే అయ్యిందనమాట. అది నాకు 2 స్పూన్లు వచ్చింది. ఆ 2 స్పూన్లు ఇందులో యాడ్ చేసేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పినవన్నీ కూడా ఇంకొంచెం క్వాంటిటీస్ పెంచుకొని చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా రసం పౌడర్ వేసుకొని కూడా బియ్యం మొత్తం కలిపేలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను. ఇందులో ఇంకా చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకుంటాం కదా, అదొక గ్లాస్ అవుతుందన్నమాట. అంటే ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. అలా వేసుకుంటే రైస్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. 2 గ్లాసులేమో నీళ్ళు వేసుకున్నాను, ఒక గ్లాస్తోనేమో చింతపండు పులుపు వచ్చేలాగా వేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే పులుపు అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని చూస్తే కనుక కొంచెం పులుపు మాత్రమే వేసుకోండి. అంటే కొంచెంగా పులుపున్న వాటర్ మాత్రమే వేసుకోండి. లాస్ట్లో కుక్కర్ని తీసేటప్పుడు టేస్ట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మీకు కనుక పులుపు సరిపోకపోతే ఇంకొంచెం పులుపు పిండుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2 సార్లు ఉడకబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తానండి. ఇలా మూత పెట్టేసి ఒక 4-5 విజిల్ అయితే వేయించుకుంటాను. ఇక్కడ ఇంకొక టేస్టీ అనమాట. మీకు పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నాకైతే ఇందులో బెల్లం పడాల్సిందేనండి. బెల్లం కానివ్వండి, పంచదార కానివ్వండి, వెయ్యందే నాకు రసం రైస్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇన్కంప్లీట్ కింద అనిపిస్తుంది అనమాట అవి లేకపోతే కనుక. మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకొని మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. మీకు ఇంకొక రెసిపీ అని కూడా చెప్పాను కదండి, ఇక్కడ ఇన్స్టెంట్ కాజు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. దానికి హ్యాండ్ఫుల్గా నేను కాజు అయితే తీసుకున్నాను. దాంతోపాటు మనకి పౌడర్ కావాలి కదా, అంటే పేస్ట్ కావాలి కదండి, దానికోసం అని చెప్పి దోసపప్పు అంటారు కదా, తెల్లపప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా నువ్వుపప్పు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ ఏమో గసగసాలు వేసుకున్నానండి. వేసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇంకా ఒక పెద్ద సైజు టమాటో ఇవి ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం నానబెట్టుకున్నవి ఉల్లిపాయ టమాటా కలుపుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ కాజు అయితే వేయించేసుకుంటున్నాను. వేయించుకునే వాళ్ళకి ఇలా వేయించినవి నచ్చదు అనుకుంటే నార్మల్గా పచ్చివి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది అనిపించి వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి, డైజెషన్ కోసం అని చెప్పి. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. నేను ఇందులో జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, కానీ దీనికైతే కొంచెం ఆయిల్ ఉండాలండి. ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ ఇంకా టమాటో యాడ్ చేస్తున్నాము, దాంతోపాటు పేస్ట్ కూడా వేసుకుంటున్నాం కదండి, క్రీమీ పేస్ట్ కూడా వైట్ పేస్ట్ వేస్తున్నాం కదా, దోసపప్పు ఇంకా నువ్వుపప్పు గసగసాలు కలిపిన పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి అది ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట. మంచిగా వేగి వాటర్ వేసుకున్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయిపోవాలి బయటికి. రిలీజ్ అయిపోయి ఆయిల్ పైకి తేరేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. దీనికి మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుందండి. నేను అందుకే ఈ గిన్నెని యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని మంచిగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఇందులో నేను కారం 1 స్పూన్ వేసుకున్నాను, పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఎందుకు వేసుకున్నానంటే పచ్చివాసన పోవాలి కదండి, వేగుతూ ఉంటుంది, పచ్చివాసన పోతుంది, ఈలోగా ఆయిల్ కూడా పైకి తేరుతుందని చెప్పి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు ఈ పేస్ట్ వేగిపోయిన తర్వాత వేసుకుంటే ఇంకొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది అనమాట. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కాజు కూడా వేసేసుకోవాలి.
ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీనైతే తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు మీరు చేసేసుకోవచ్చు అనమాట. చపాతీల్లోకి కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలి అనేది ఎక్కువ టైం తీసుకోకుండా ఏం చేయాలన్న ఆలోచన వస్తే కనుక ఇలా ట్రై చేసి చూడండి. మనకి రెస్టారెంట్ స్టైల్‌లోనే అనిపిస్తుందండి. ఇందులో కొంచెం బ్యాలెన్స్‌కి నేను గరం మసాలా వేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా చిటికెడు పంచదార కూడా యాడ్ చేస్తున్నాను అండి. పంచదార వేస్తే ఏమంటే మనకి రెస్టారెంట్ స్టైల్ కింద అనిపిస్తుంది అనమాట టేస్ట్. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. పంచదార మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఎక్కువ అనేది వేసుకోవద్దు, కొంచెం చిటికెడు అనమాట. చిటికెడు పంచదార కూడా వేసుకొని మంచిగా అయితే వేయించేసుకోవాలి. నేను కాజు వేసుకున్నాను కదండి, కాజు ప్లేస్లో మీరు కావాలంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చండి, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ వెజిటేబుల్ అయినా సరే యాడ్ చేసుకొని ఈ రెసిపీని ఇలా చేసుకోవచ్చు అనమాట. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ అనేది పైకి తేరిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా అయిపోతుందండి. మీకు 10 మినిట్స్ టైం ఉంటే సరిపోతుందన్నమాట. రోటీ, చపాతీ, నాన్లోకి ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చింది కదండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.